హైదరాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకొచ్చారని, హైదరాబాద్ యశోదకు తరలిస్తున్నామని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా తీశారు. అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్ ను ఆదేశించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి కేసీఆర్ ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై అయితే ఎప్పటికప్పుడు కేసీఆర్ అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిసేపట్లో హైదరాబాద్ కు పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురానున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారు. సో వారి అనుకూలంగా స్పందించడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం. వైద్యులు అదే ధృవీకరించారు. సో ఎటువంటి ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని కూడా హన్మకొండ ఆసుపత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇక ప్రస్తుతం మరికొద్దిసేపట్లో సికింద్రాబాద్ ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురానున్నారు. అయితే ఉదయం ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థకు గురైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే హుటాహుటిన హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. సో అప్పటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పైన కేసీఆర్, గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి కూడా కేసీఆర్ అంటే ఉన్నారు. వరంగల్ జిల్లాలో అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. సో ఆయన ఈ రోజు తన ఇంట్లో తీవ్ర అస్వస్థకు గురైనప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగానే అందరికీ తెలిసింది. సో వెంటనే కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. హుటాహుటిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ నుంచి హన్మకొండ బయలుదేరారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యులతో మాట్లాడారు. వైద్యులు చెప్పినటువంటి వివరాలను వెంటనే కేసీఆర్ కి చెప్పారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉన్నదని కేసీఆర్ కి కేటీఆర్, హరీష్ రావు, మిగిలిన బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది. సో వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురావాలని కేటీఆర్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. చికిత్సకు సంబంధించి మెరుగైన వైద్యం కోసం ఎంత దాకైనా సరే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో రాజీ పడకూడదని చెప్పేసి కూడా ఇప్పటికి కేటీఆర్ కి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం నిలకడగా ఉంది కాబట్టి చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. నర్సంపేటలో చాలా అభిమానం ఉన్నటువంటి నాయకుడు, ఎందుకంటే ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి అభిమానం ఉన్నటువంటి నాయకుడు, ప్రజలకు ఎంతో నిత్యం అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. సో ఈ విషయం తెలిసినటువంటి వారు ఒక పెద్ద ఎత్తున హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. చాలా మంది బాధపడ్డారు. సో ఆయన ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉంది కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ ఎక్కువగా జరిగాయి కాబట్టి సో ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురానున్నారు. ఇప్పటికే వైద్యులు కూడా అక్కడ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఉదయం ఆయనకి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకి గురైనట్టుగా కూడా చెప్తున్నారు. హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. సో హార్ట్ స్ట్రోక్ వల్ల ఆయన అస్వస్థకు గురైనట్టు చెప్తున్నారు. కాబట్టి సో మరోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి వెంటనే వచ్చే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్నారు. అందుకు మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ తరలిస్తే బాగుంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి హన్మకొండ వైద్యులు చెప్పడంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సో ఎమర్జెన్సీగా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వైద్యులు ఆయన పరీక్షించిన తర్వాత ఆ సమాచారం వెంటనే కేటీఆర్, హరీష్ రావు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అవసరమైతే కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం వచ్చి
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అండ్ సతీమణి పిల్లలతో పాటుగా కేటీఆర్, హరీష్ రావు వారి కాసేపట్లో హైదరాబాద్ కి చేరుకున్నారు. సో ఇక పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిమానులు ఆందోళన పడ్డారు ఉదయం నుంచి కూడా. సో వారందరికీ విజ్ఞప్తి చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, సో ఆయన కోలుకుంటున్నారని, సో ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్తున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హన్మకొండ ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే తన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆరా తీస్తున్నారు. సో ఒక యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత వైద్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని పరీక్షించిన తర్వాత ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి హెల్త్ బులెటిన్ విడుదలైన తర్వాత ఆ సమాచారాన్ని కేసీఆర్ కు కేటీఆర్, హరీష్ రావు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆయన తొందరగానే కోలుకునే అవకాశం ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. చూడాలి ఇక ఆసుపత్రికి వచ్చిన తర్వాత యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన్ని పరీక్షించిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సంబంధించి యశోద వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకొస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున హన్మకొండ నుంచి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, నర్సంపేట నియోజకవర్గం నుంచి శ్రేణులందరూ కూడా యశోద ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరు కూడా రావద్దని, ఎందుకంటే ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని సమాచారాన్ని ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి ఎందుకంటే యశోద ఆసుపత్రికి రావడం వల్ల అక్కడ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా యశోద ఆసుపత్రికి సికింద్రాబాద్ రావద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులందరికీ కూడా. కాబట్టి సో ఇక్కడ మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురానున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.